మా పిచ్చి పిచ్చి అయిపోయింది పోండి. నాకైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కెనడా లోపల నుంచి పారిపోవాలని ఉంది. ఆ పాస్పోర్ట్కి ఒక బొక్క కొట్టిరనమాట. అంటే అది పనికిరాదు, అది యూజ్ చేయకూడదని చెప్పేసి. ఇక్కడ ఏమేం చేసిందంటే ఆ పాత పాస్పోర్ట్లోనే నాది యూఎస్ వీసా కూడా ఉంది. ఆ పాస్పోర్ట్ మీద నాకు I-90 ఇష్యూ చేసిందనమాట. నేనైతే ఇన్ని రోజుల్లో ఫస్ట్ టైం అయితే మాత్రం అమెరికాలో రాత్రిపూట రైడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఒక 40 కిలోమీటర్ల వరకు పెట్రోల్ పంప్ లేదు, ఏం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయసన్ని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎడ్మాంటన్, కెనడా. నేనైతే నిన్న ఇక్కడ మొత్తం అంతా వేస్ట్ చేసేసిన అనుకోండి. సక్సెస్ఫుల్లీ ఒక రోజు అంతా వేస్ట్ చేసేసిన. ఎక్కడికి ఏం చేయలేదు. యాక్చువల్లీ నేను కావాలని చేయలేదన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక ట్రయంఫ్ డీలర్ ఉన్నారనమాట ఇక్కడ. అంటే ఎవరైతే ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ అమ్ముతారో మనలాగా వీళ్ళకి ఏంటంటే సపరేట్ షోరూమ్ ఉండదు, ఒకటే దాంట్లో ట్రయంఫ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆయనకి నేను ఒక వారం ముందే కాల్ చేసిన. ఎక్కడ నేను ఫెయిర్ బ్యాంక్స్లో ఉండి పృథోబేకి వెళ్తున్నప్పుడు, రిటర్న్ వస్తున్నప్పుడు కాదు, పృథోబేకి వెళ్తున్నప్పుడు ఫెయిర్ బ్యాంక్స్ నుంచి కాల్ చేసిన. ఆయనకు ఫోన్ చేసిన అనమాట. చేసి ఇట్లా చైన్ స్ప్రాకెట్ ఇష్యూ ఉంది ఇది అని చెప్తే, సరే మీరు రండి నేను ఈ లోపు తెప్పించి పెడతా అన్నాడు. నేను ఫోన్ చేస్తే తెప్పించినాను కూడా చెప్పిండు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ 2 రోజులకి రూమ్ బుక్ చేసేసిన. ఇక్కడికి వచ్చినాక మాత్రం నాకు హ్యాండ్ ఇచ్చిండు. ఫోన్ ఎత్తలేదు, ఏం ఎత్తలేదు. డైరెక్ట్ అక్కడికి పోతేనేమో ఆ ఎంప్లాయీ రాలేదు, మాకు తెలియదు దాని గురించి అని చెప్పేసి వాళ్ళు అంటారు. మా పిచ్చి పిచ్చి అయిపోయింది పోండి. నాకైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కెనడా లోపల నుంచి పారిపోవాలని ఉంది. వెళ్ళిపోవాలని కాదు, పారిపోవాలని. అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ఈరోజు నేను కెనడా నుంచి పారిపోతా, వెళ్ళిపోను. నాకు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఏ బైకర్గా నేను పడుతున్న ఇబ్బందులకి నాకైతే కెనడా అస్సలు నచ్చలేదు. 0 అంటే 0. అంటే ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వడం, హర్ట్ అవ్వడం జరగకండి. నా ఒపీనియన్, నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిపి చెప్తాను అనమాట. అంతేగాని నాకు ఈ దేశంతో ఏం శత్రుత్వం లేదు, అదొకటి అర్థం చేసుకోండి. సో ఈరోజు కుదిరితే నాకు తెలిసి బార్డర్ దగ్గర వరకు 1100 కిలోమీటర్స్ ఏమో ఉంది. 1100 కాదు, 11,000 కిలోమీటర్స్ ఉన్న బండి మంచిగా ఉంటే మాత్రం ఈరోజు నేను వెళ్ళిపోతాను నాన్ స్టాప్గా. అసలు ఇక్కడ నేను ఒక్క సెకండ్ కూడా ఉండాలని అనుకోవట్లేదు. యూఎస్కి వెళ్ళిపోవాలా. యూఎస్లో ఒక చిన్న టౌన్లో ఉన్న ఒకటే, ఒక పల్లెటూరులో, కెనడాలో ఇట్లాంటి ఒక పెద్ద సిటీలో ఉన్న ఒకటే అనిపిస్తుంది. ఇప్పుడైతే మాత్రం ఇంకా నేను ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే టైర్, బైక్ టైర్ చూడండి. సో మొత్తం అరిగిపోయింది. అండ్ మీకు అందులో కొంచెం గ్రిప్స్ లాగా కనిపిస్తుంది కదా. బట్ ఇదైతే ఇంకొక హార్డ్లీ 1000 కిలోమీటర్లు పోతుంది. 1000 కిలోమీటర్లు పోయిన తర్వాత అయినా మనకి ఏమైనా ఉందా అంటే 1000 కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ బైక్స్ టైర్లు మార్చే షోరూమ్లు అయితే ఎక్కడ లేవు. 2400 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద బైక్ స్టోర్ ఉందన్నమాట ఓక్లహోమా సిటీలో. ఇక్కడ నుంచి అయితే నా ప్లాన్ షికాగో వెళ్ళడం. నేనైతే ఇప్పుడు షికాగో వెళ్ళకుండా డాలస్ వెళ్తున్నా, మళ్ళీ టెక్సస్ లోపలికి. సో టెక్సస్ నుంచి రైడ్ స్టార్ట్ చేసిన హ్యూస్టన్లో, ఎండ్ అయ్యేది మాత్రం డాలస్లో. సో ఇంకా మనమైతే ఏం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం. 9 o'clockకి రమ్మని చెప్పారు. టైర్ చేంజ్ చేసేస్తారంట. అండ్ చైన్ స్ప్రాకెట్ కోసం నేను వెయిట్ చేశాను, చైన్ స్ప్రాకెట్ అయితే దొరకలే. ఒక్క నిమిషం మీకు చైన్ కండిషన్ కూడా ఒకసారి ఎట్టుందో చూపిస్తా. సో ఇదైతే ఇంకో 3000 కిలోమీటర్స్ వెళ్తుందని అనుకుంటున్నా. కాకుంటే కొంచెం లూజ్ అయింది చైన్, అది కొంచెం టైట్ చేయించుకుంటే చాలు. మళ్ళీ మధ్యలో ఇంకొకసారి టైట్ చేయించాల్సి వస్తుంది. అదొకటి అయిపోయిందంటే సెట్ ఇంకా. సో ఇంకా మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం. వెదర్ కూడా మస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఎడ్మంటన్లో సైకిల్ వర్క్స్ అనే ఒక షాప్కి వచ్చిన. నేను చెప్తూనే ఉన్నా కదా, వీడియో స్టార్ట్ చేసినాకనే బయలుదేరే ముందే చెప్పిన కదా. ఇప్పుడు అక్కడి నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 25 కిలోమీటర్స్ ఏమో వచ్చిన సిటీ లోపలికి. అంటే ఈ గ్యాప్లో నేనేం వీడియో తీయలే, కానీ నిజంగా చెప్తున్నా కదా, నాకైతే మాత్రం పిచ్చి లేస్తుంది ఇక్కడ కెనడాలో ఉండాలంటే మాత్రం. నిన్న ఫోన్ చేసి చెప్తే ఎన్ని టైర్లు కావాలంటే అన్ని టైర్లు ఉన్నాయి, రండి అని చెప్పేసి చెప్పిండు. వీడికి వచ్చినాక ఇప్పుడు చూస్తేనే ఒక్క టైర్ లేదు, ఏం లేదు. ఇగో ఇది షాపు. నిన్న ఫోన్ చేసిన నేను సాయంత్రం 4:30 ఆ టైంలో చేస్తే అన్ని టైర్లు ఉన్నాయి, మీకు ఏ టైర్ కావాలో చెప్పండి, రోడ్డు కావాలా, ఆఫ్ రోడ్ కావాలా, లేకుంటే 50-50 కావాలా అని చెప్పేసి ఏదో ఇన్ని ఆప్షన్స్ లాగా అడిగిండు. వీడికి వచ్చి చూస్తేనే ఏం లేదు. 40 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఎతికి టైర్ లేదని చెప్పాడు. అది తీసుకొస్తున్న బండి. ఈ పక్కనే ఇప్పుడు ఇంకొక మోటార్ సైకిల్ షాప్ ఉంది, ఆడికి పోయి కూడా ట్రై చేస్తా. అక్కడ కూడా లేదంటే మాత్రం ఇంకా ఏదైతే అదేంది అట్టనే తోలుకుంటే వెళ్ళిపోతా. టైర్ పగిలిపోయింది. నాకు కొన్ని కంట్రీస్ అనిపిస్తాయి అన్నమాట. ఒక్కొక్క కాంటినెంట్లో ఒక్కొక్క వేస్ట్ కంట్రీ లాగా. నా ఒపీనియన్ ప్రకారం అయితే నాకు ఇది దీనమ్మ ఏం దేశంలో నాయన ఇది. ఒక్కడు ఏది చక్కగా చెప్పాడు. ఇంకొక మోటార్ సైకిల్ షాప్ ఉంది, ఇది ట్రయంఫ్ డీలర్ అనమాట. అదే నేను
నేను వెళ్ళినా కదా షాపు, ఆ షాప్కే మళ్ళీ వెళ్తున్నా. ఇంకా అన్న ఏదో ఒకటి అడ్జస్ట్ చేయరా బాబు అని చెప్పేసి చెప్పాలి ఇంకా. ఓకే డన్. ఇంకా టైర్ అయితే చేంజ్ చేయించేసిన మొత్తానికి. హైలైట్ ఏంటంటే నేను టైర్ ఎట్టుందో చూడలేదు ఇంతవరకు. వచ్చి ఎంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా అన్ని గేర్ వేసుకొని వెళ్ళిపోతూనే ఉన్నా. జై శ్రీరామ్. కమాన్. టైం ఇప్పుడు కరెక్ట్గా 12 అయింది. 12 అయింది కాబట్టి మనకి ఇంకా ఒక 9 hours 10 hours రాత్రి వరకు ఎంతసేపు ఓపిక ఉంటే అంతసేపు రైడ్ చేస్తా. అమ్మాయ నాకైతే ఒక కుదిరితే నైటే బార్డర్ క్రాస్ చేసేసి యూఎస్లోకి వెళ్ళిపోతే అయిపోతుంది అనిపిస్తుంది. ఒరే నాయన ఏంటో ఈ ట్రాఫిక్. నో ప్రాబ్లం, మన సందులో సడేమి అనుకుంటే వెళ్ళిపోదాం. ఇలా పట్టదు నాది. ఓకే, ఈ రోజుకి అయితే ఇది ఫస్ట్ బ్రేక్ అనమాట. ఆల్మోస్ట్ 280 kilometers అయితే అయిపోయింది. ఇంకా మొత్తం బండిలో ఉన్న ఫ్యూల్ అంతా ఖతం అయిపోయింది. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక షెల్ పెట్రోల్ పంపులో ఆగిన. అండ్ అంతే ఒక కోల్డ్ క్యాపుచినో మోకా అయితే తీసుకున్నా. క్యాపుచినో అంటున్నా. ఇది ఇంతకుముందు ఒక్కటేసారి తాగినా నేను. అండ్ మళ్ళీ ఇప్పుడు టెంపరేచర్ అయితే ఇప్పుడు 32 degrees అయితే ఉంది. అందుకని హాట్ తాగే బదులు ఎప్పుడు హాటే తాగుతాం కదా, ఫర్ చేంజ్ ఒకసారి కోల్డ్ తాగదా అని చెప్పేసి ఇది తీసుకున్నా. 405 ml అంట. ఇది తాగినప్పటి నుంచి పాట పాడాలనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఒక గంట సేపు అయినప్పటి నుంచి. సో నాకైతే ఫ్యూయల్ $30.20 పట్టింది. ఓకే, ఇక్కడ తక్కువ ఉంది పెట్రోల్ కాస్ట్. అండ్ 93 కొట్టించుకున్నాను నేనైతే ఇక్కడ. ఇంకా 738 kilometers ఉంది మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే. ఒరే నా గ్లౌజులు ఎడిపోయినాయి. తినం ఇక్కడ గాలి ఒకటేసారి సడన్గా వచ్చేసింది. అండ్ ఇక్కడి నుంచి మనం చికాగో కాకుండా డాలస్ వెళ్తున్నాం అని చెప్పాను కదా. ఈ రోడ్ అంతా కూడా మొత్తం టోర్నడోస్ ఉంటాయి ఫుల్గా. దీన్ని మనం టోర్నడో హైవే అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్లో మొత్తం రాకీ మౌంటైన్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం దూరంలో లేండి ఆ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో నుంచి వచ్చే కూల్ ఎయిర్, ఇక్కడ హాట్ ఎయిర్ కలిసి ఈ టోర్నడోస్ అన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈడి నుంచి డాలస్ వెళ్ళేంత వరకు మొత్తం అదే. ఇంకా అమెరికాలో టోర్నడోస్ వచ్చే రోడ్లోనే ఇప్పుడు రైడ్ 3 రోజులు రైడ్. నా ముందు చూడండి జాగ్వర్లో స్పోర్ట్స్ కారు. బాబా లుక్ ఏమన్నా ఉందా అసలుకి. ఇప్పుడు మన పక్కన చావుతుందిలేండి. వచ్చింది చూడండి 2 door R అంట. ఇదేందో జాగ్వర్ R అని ఉంది అంతే మోడల్. మామూలుగా లేదు లుక్ అయితే. సౌండ్ అయితే ఏం రావట్లేదు. బాబా ఏం పురుగులు రో నాయుడు అసలుకి. నా హెల్మెట్ కెమెరా మొత్తం అంతా పురుగులమయమైంది. ఈడ కూడా ఇప్పుడు గోపుతున్నా నేను లెన్స్ మీద. అదే నడ్డు వస్తుందో మీకు రావట్లేదో తెలియదు కానీ దీని ఎంకమ్మ. సో ఇప్పుడు ఏదో మనం సమ్ ఏదో ఊరి పేరు ఉందబ్బా. ఇది సంబరు 2కో సంబరు టీకో ఏదో ఉంది. అండ్ హైలైట్ ఏంటంటే ఇక్కడ కూడా పంజాబీ వాళ్ళే కనిపిస్తారు. అక్కడ షెల్ పెట్రోల్ పంప్ ఉంది, ఇంకొక షెల్ అనమాట. ఇందాక నేను షెల్లోనే కొట్టించిన కదా, మళ్ళీ ఇప్పుడు కూడా షెల్లోనే కొట్టించిన. అక్కడ లోపల కూడా పంజాబీ వాళ్ళే. ఇదేంది నాయన వీళ్ళ తర్వాత మాకు ఒక ముఖ్య అండి ఇందులో పంజాబీ వాళ్ళకి వర్క్ మాకు అని అడుగుతారేమో. సపరేట్ దేశం కావాలి అని. అంతమంది ఉన్నారు ఇక్కడ జనాలు. నేనైతే ఇప్పుడు ఒక స్టార్ బక్స్కి అయితే నేను పెట్టినా అనమాట. ఒక కాఫీ కొట్టేసి అండ్ అంతే. మెయిన్ అసలు బ్రేక్ తీసుకునే మూడ్ నాకు లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు, 20% మాత్రమే ఉంది. ఒక 20 minutes నేను అట్లా బ్రేక్ తీసుకున్నాను అనుకోండి. ఈలోపు నాది ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి ఫోను 80% అయిపోతుంది. ఇంకా నాకు ఇంకేం బ్రేక్ అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళేంత వరకు. ఇక్కడ డైవర్షన్ ఉంది 600 meters. ఇదే హైవే, జస్ట్ మనం కొంచెం డైవర్షన్ తీసుకొని పోతే చాలా అయిపోతుంది.
అదే యూఎస్లో అనుకోండి రోడ్డు పక్కనే ఉంటాయి ఏది కావాలన్నా కూడా. మీరు బ్లాగ్స్లో చూసే ఉంటారు. అక్కడ కాలిఫోర్నియా మన రైడ్ చేసినాం కదా, కాలిఫోర్నియా నుంచి సియాటిల్ వరకు, లాస్ ఏంజలస్ నుంచి ఏ స్టార్ బక్స్ కావాలన్నా 20-30 కిలోమీటర్లకు స్టార్ బక్స్ రోడ్ పక్కనే. ఇట్లా హైవే దిగాల, తాగాల, మళ్ళీ పైకి ఎక్కించుకొని వెళ్ళిపోవాలి. అండ్ ఇప్పటి వరకు ఈ రోజుకైతే మనం 553.3 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం. ఎక్కడి నుంచి అంటే ఆ బైక్ మనం టైర్ వేయించుకున్నాం కదా అక్కడి నుంచి. మళ్ళీ నేను నా రూమ్కి అక్కడి నుంచి ఒక 23-24 ఉంది. సో 20 వేసుకోండి, 573 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసినాం. డన్. ఇది సెట్ చేపిద్దాం కూడా మర్చిపోయాను. ఫోన్ కూడా ఛార్జింగ్ అయితే పెట్టేసిన నేను. 21% ఎక్కింది అంతే. ఇప్పుడు ఇది ఇంత స్లో ఎక్కుతుంది. ఒక పని చేద్దాం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేద్దాం. స్విచ్ ఆఫ్ చేస్తే తొందరగా ఎక్కుతుంది. డన్. ఒక 20 మినిట్స్, 5-6 అయింది ఇప్పుడు టైము. 5:25 వరకు ఎంత అయితే అంత. ఎవరో పిలుస్తున్నారు అనుకుంటా. నేను ఆర్డర్ ఇచ్చిన. అదిగోండి ఒక హాట్ మోకా ఎక్కుతుంది. నాకైతే మాత్రం ఒక మంచి నిద్ర వేయాలని ఉంది పోయినాక. అండ్ ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే ఇది ఏ ఊరో చెప్తా ఉండండి. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రావట్లే, చెప్తా. సాస్కాటూన్ అంట. నాన్న ఇక్కడ బంగారం ఫోకస్ చేయి. ఈ సాస్కాటూన్లో ఉన్న, నాకు తెలిసి మనకి సబ్స్క్రైబర్స్ ఇక్కడ నుంచి కూడా ఉండుంటారు. ఇక్కడ నుంచి నాకు ఇంకా బార్డర్ దగ్గరికి ఎంత దూరం ఉందంటే దగ్గరే ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసిన నేను. ఫస్ట్ ఇగో ఈ హెల్మెట్ తుడవాల. 452 సూపర్ ఫాస్ట్గా వచ్చేసిన నేను. అండ్ ఇక్కడ నేను మీకు ఒకసారి ఫేస్ డిసేబుల్ చేసి చూపిస్తా. ఎన్ని అంటే అన్ని పురుగులు పడ్డాయి. ఎన్ని కావాలంటే అన్ని. ఇవ్వండి, ఇది ఎక్కడైనా హెల్మెట్ లాగా ఉందా? ఈ పురుగులు చూడండి, పట్ట పగలు పడ్డాయి. ఇగో ఈడ ఇప్పుడు ఎంత నీకు అడిగిన తర్వాత గబ్బు వాసన వస్తుంది ఇది. బట్ తప్పదు, ఈ టైంకి పడుతున్నాయి. టైం ఇప్పుడు 5 అయింది సాయంత్రం. మిట్ట మధ్యాహ్నం ఇట్లాంటి పురుగులు అయితే పడుతున్నాయి. మన టైగర్ ఇక్కడే పార్క్ చేసేసిన. అండ్ ఇక్కడ పడితే వేరే వాళ్ళది బైక్ ఉంది. సో ఇంకా బ్రేక్ కంప్లీట్ చేసేసుకొని తొందర తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. రైట్, మనమైతే ఇంకా వెళ్ళిపోదాం. చాలా తక్కువ టైం ఉంది, ఎందుకంటే మనం ఇప్పుడు బార్డర్ క్రాస్ చేసినాం అనుకోండి, 1 గంట టైం మనకి తగ్గుతుంది అనమాట. సో ఆ గంట టైం మనం కవర్ చేసేసేదా. ఇంజన్ లేదు, సౌండ్ వస్తుంది స్టార్ట్ చేసిన ప్రతిసారి. ఏదో పడ్డట్టుంది బొక్క ఇంజన్లో కూడా. సో ఇక్కడ చూసారు కదా, ఏం లేదు, సేమ్ ఒకటే లొకేషన్. లాస్ట్ ఎన్ని ఇప్పటికి మనం 667 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం. ప్లస్ ఒక 2687 700 అనుకోండి అప్రాక్సిమేట్లీ. దగ్గర 700 కిలోమీటర్ల నుంచి కూడా ఇదే లొకేషన్, సేమ్ ల్యాండ్స్కేప్, అంతే, ఇంకేం లేదు. సో ఈరోజు నేను 100 అయినా 100, 150 అయినా 150, 250 అయినా కూడా అమెరికా వెళ్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయినా. అబ్బా ఏం పురుగులు అసలు ఇవి చూడండి. ఎన్నింటిని మర్డర్ చేయాల్సి వస్తుందో. నేనైతే వీటికి మర్డర్ చేసిన దానికి నాకు శిక్ష వేస్తే 5,000 కోట్లు 10,000 కోట్ల సంవత్సరాలు వేస్తారు నాకు శిక్ష. అన్ని పురుగులు చంపేసిన నేను. చంపడం అంటే అయ్యి వచ్చి చచ్చిపోతున్నాయి. సూసైడ్ చేసుకుంటున్నాయి నా వైజర్కి దగ్గర. సో ఇంకా మనమైతే ఆల్మోస్ట్ బార్డర్ దగ్గర దాకా అయితే వచ్చేసిన. ఇంకొక 100 కిలోమీటర్స్ ఉందనుకుంటా. ఈ రోజు మన రైడ్లో అయితే మాత్రం 950 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం మనం. 932 ప్లస్ 21 953 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం. కరెక్ట్గా మధ్యాహ్నం 12:02కు స్టార్ట్ చేసినాం రైడ్. 8:30 ఎంత అయింది ఇప్పుడు. సో 8.5 అవర్స్లో 933 కిలోమీటర్స్ వచ్చినాం. ఓకే, ఫైనల్లీ ఇంకా మనమైతే ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ చూడండి, యుఎస్ బార్డర్ స్ట్రైట్, నార్త్ పోర్టల్ లెఫ్ట్ అని ఉంది. మనం ఇప్పుడు బార్డరే కాబట్టి క్రాస్ చేయాల్సింది స్ట్రైటే పోవాలా.
నాకు ఇప్పుడు ఎన్ని పురుగులు ఉన్నాయంటే నా హెల్మెట్ మీద మీకు చూపిస్తా. డ్రైవర్స్ విత్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్స్ ఫర్ బార్డర్ ఇన్స్పెక్షన్ ఎక్కడ ఉంది? ముందే. వెల్కమ్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ కనిపించిందా పేరు? నార్త్ డకోటా ల్యాండ్ పోర్ట్ ఎంట్రీ. సో వెల్కమ్ టు ద యుఎస్ఏ. అమ్మయ్యా, బాయ్ బాయ్ కెనడా. ఎవరు లేరా ఇడ? ఇటున్నారా? ఒక్కటే. నైట్ టైము లారీలు ఎక్కువ పోతాయి. అబ్బా, అసలు నాకు ఇప్పుడు ఎన్ని పురుగులు ఉన్నాయంటే వైజర్ మీద. దేవుడా, ఏంది? నేను ఆగి చూపించాలి ఖచ్చితంగా. ఎన్ని ఉండే నా లైఫ్లో ఎన్ని పురుగులు నా హెల్మెట్ మీద నేను ఎప్పుడు చూడలేదు. అసలు నాకేం కనిపించట్లే. నేను ఒక్కటే అనుకున్నా, యుఎస్ బార్డర్ వచ్చేంతవరకు కాకూడదు అంతే. ఇంకా 100, 150 కానీ 150, 250 కానీ ఏదైనా కానీ అని. ఇంకొక 69 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ మనం హోటల్కి వెళ్ళిపోతాం. సో 45 మినిట్స్లో వెళ్ళిపోతాం లేండి. ఇక నేనైతే యూఎస్ బార్డర్ దాటేనే కదా, చిన్నగా వెళ్ళిపోతా. టెన్షన్ లేదు, ఏం లేదు. అగో స్టాప్ వెహికల్ హియర్ అంటిల్ వెహికల్ అహెడ్ ఈజ్ రిలీజ్డ్ అంట. ఆ ముందు వెహికల్ పోయేంతారు మనం ఈడే ఉండాలా. ఈలోపు నేను పాస్పోర్ట్ తెదిస్తా. ఎక్కడుంది? వదినమ్మా, జిప్పు నేను సగమే వేసిన. పాస్పోర్ట్ ఇంట్లోనే ఉంది నాది. ఎక్కడుందా అమ్మా? ఎవ్వరు లేరు చూడండి, నా వెనక వెహికల్సే లేవు. టైం ఇప్పుడు ఎంత అయింది అనుకుంటారు? 10:30 అంటే యూఎస్ టైము. ఇక్కడ 9:30 చూపిస్తుంది, ఎందుకంటే స్టిల్ ఇంకా మనం బార్డర్లోనే ఉన్నాం కదా. ఒక 5 కిలోమీటర్స్ అట్లా పోతే 10:30 టైం ఇప్పుడు యూఎస్ టైం. మనం బయలుదేరిన టైం ప్రకారం చెప్పాలంటే 9:36. ఇప్పుడు అడుగుతాడు మనల్ని, బాబాయ్ ఏం సంగతి, ఏంది మరి, ఎన్ని రోజులు ఉంటావు మా దేశంలో, పోయినావా, ఇడివే వచ్చినావు ఏంది అని. నాది ఇప్పటికి ఎన్నిసార్లు పోయి వచ్చినా అనుకుంటారు అంటే యూఎస్కి ఎంట్రీ ఎగ్జిట్ ఎన్నిసార్లు ఎంట్రీ ఎగ్జిట్ అయితే అన్నిసార్లు పోయి వచ్చినట్టే మనం. అంటే రోజు ఇప్పుడు కెనడా యూఎస్ఏ తిరుగుతారు కదా, వాళ్ళు కూడా డైలీ వెళ్ళొచ్చినట్టేనా అంటే వెళ్ళొచ్చినట్టే. ఒకసారి కంట్రీ క్రాస్ అయ్యి మళ్ళీ ఇమిగ్రేషన్ నుంచి పాస్ అయినా అంటే వెళ్ళినట్టే. సో అట్లా మంది 1, 2, 3, ఇది 4th, 5th టైము, 4th టైము, 5th అనుకోండి. ఇది 5th ఎంట్రీ. డన్. అసలు నన్ను ఏం క్వశ్చన్స్ అడగరు, నాకు అలవాటు అయిపోయింది. హలో, యా TS29 India, it's Indian bike. TS29 J2777 2777. Where are you going? I'm going Dallas. What's going on in Dallas? Yeah. What's going on in Dallas for you? No, I'm keeping my bike there and going to my country. So you're flying out of Dallas? Sorry? You're flying out of Dallas? No, I'm keeping my bike in Dallas and I'm flying I'm from asking you, listen, I'm asking you, where are you going right now, this very minute, on your bike? What's your destination? Today? Yeah. It's like 69 kilometers from here to a motel. Like 30 miles from here to a motel. Okay. Today I'm staying there. Okay. And tomorrow I will go to Oklahoma City. From there I go Dallas. Okay, so you're riding your bike all the way to Dallas? Yes, pretty much. yes. Okay. You have a visa? Yeah, sorry? You have a visa, American visa? Yes, in this. Any cash and currencies over 10,000? No. Sorry? Where's home? India. Where you living Hyderabad. at? Where you living at in Canada? Where you coming from now? Are you I'm riding from Argentina to Alaska. Okay. I've done Argentina to Alaska and I'm going back. Are you meeting up with anyone in the U.S.? Sorry? Are you meeting up with anyone in the U.S.? No, I have my friend. In the U.S.? Yes. Are you meeting up with him? Sorry? Are you meeting up with him in the U.S.? Yes. I'm keeping my bike at his home. Okay.
Okay. Have you ever been fingerprinted for any reason? Any criminal issues? Anything like that? For me? Yeah. No. Have you ever been detained by police? Sorry? Have you ever been detained by No. police? Nothing No. like that? No. Okay, you're going to have to go inside for a second. You have to get an I-94. So get on your bike, go around to the left, park in the parking lot, and go inside door C. Okay? Door C. Door C, yeah. Just go around to the left, park in the parking lot, and go to door C. You'll see the big C on the door. So why for this one? Do what? You want my I-90? No, man. Yeah. Get on your bike. Okay. Go to the left. Okay. Follow the curve to the left. Walk inside door C. Park your bike in the parking lot and walk inside door C, and they'll take care of you from there, okay? Okay. All right, go ahead. ఇప్పుడు నేను ఎక్కడున్నా చూడండి, ఇగో యూఎస్ది ఇది కస్టమ్స్ది ఆఫీస్ అనమాట. ఇది ఈ ఆఫీస్ లోపలికి అయితే నన్ను పంపించారు. ఈ లోపలికి పంపించడానికి మెయిన్ రీజన్ ఏం లేదు, నేను అలాస్కా వెళ్ళేటప్పుడు ఆమె ఏం చేసిందంటే, నా దగ్గర 2 పాస్పోర్ట్లు ఉన్నాయి. అంటే పాత పాస్పోర్ట్, కొత్త పాస్పోర్ట్. పాత పాస్పోర్ట్ డ్యామేజ్ అయింది, వాటర్లో తడిచిందని చెప్పి నేను కొత్త పాస్పోర్ట్ అప్లై చేసిన. అందులో ఒక 2-3 పేజీలే మిగిలినాయి అంతే. అది కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. దానికి ఆల్రెడీ ఆ పాస్పోర్ట్కి ఒక బొక్క కొట్టిరనమాట. అంటే అది పనికిరాదు, అది యూజ్ చేయకూడదని చెప్పేసి. ఇక్కడ ఏమేం చేసిందంటే, ఆ పాత పాస్పోర్ట్లోనే నాది యూఎస్ వీసా కూడా ఉంది. ఆ పాస్పోర్ట్ మీద నాకు I-90 ఇష్యూ చేసిందనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇందాక ఒక ఆయన ఉన్నారు కదా ఆఫీసర్, ఆయన కొత్త పాస్పోర్ట్ మీద ఎత్తుకుతుంటే అసలు రావట్లేదు. వీడి యూఎస్ ఎట్లా ఎంటర్ అయ్యింది బండి మీద, అసలు వీడికి వచ్చినట్టే చరిత్ర లేదు. పాత పాస్పోర్ట్ని ఎట్లాగో చెక్ చేయరు, ఎందుకంటే దానికి హోల్ ఉంది, ఎవరికైనా తెలుసు హోల్ ఉన్న దానికి ఇష్యూ చేయకూడదని చెప్పేసి. ఇక్కడికి వచ్చినాక వీళ్ళు చేసిరు ఏంటంటే, ఆ అలాస్కాలో మిస్టేక్ చేసింది, మీ పాత దాని మీద ఇష్యూ చేసిందని చెప్తే అది క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త పాస్పోర్ట్ పైన వీళ్ళు రీ ఇష్యూ అయితే చేశారనమాట. నన్ను ఆల్మోస్ట్ లోపల ఒక 45 మినిట్స్ అయితే ఉంచారు. ఆ ఆఫీసర్కి కొంచెం డౌట్ ఉంటే వాళ్ళ సీనియర్ ఆఫీసర్ని అడిగి ఏం చేయాలి ఇప్పుడు ఏంది అనేది, జస్ట్ అంటే I-94 ఏదో ఉంటుంది అబ్బా ఎంట్రీది. ఇంతసేపు వాళ్ళు చెప్పారు, నేను మర్చిపోయాను. I-94 అనుకుంటా. ఈ I-94 అనేది పాత పాస్పోర్ట్లో ఉంది, కొత్త పాస్పోర్ట్లో లేదు అన్నందుకు మాత్రం ఇప్పుడు నన్ను సైడ్కి తీసుకొచ్చేసి ఇప్పుడు ఒక 45 మినిట్స్ అయితే పెట్టారనమాట. ఈడ ఇగోండి, అది వెనక లైట్స్ ఉన్నాయి కదా, అదే కస్టమ్స్ ఆఫీసు. బయట నుంచి చూడడానికి ఇట్టుంది కానీ లోపల మామూలు లేదు, సూపర్ ఉంది. ఆయన అదే అంటున్నాడు, నేను ఆమెది అంటే యూఎస్కా అది నేను ఆమె యూఎస్ఏ అలాస్కా ఎంటర్ అయ్యేది ఫుటేజ్ కూడా చూపించాను అనమాట వీడియోలో. ఇక చూడు ఈమె అంటే ఏంది, ఈమె 30 సంవత్సరాల నుంచి ఉన్నట్టుంది కస్టమ్స్ ఆఫీస్లో, ఈమెకి ఏ పాస్పోర్ట్కి ఏది ఇష్యూ చేయాలో కూడా తెలియదా ఏందని చెప్పేసి వాళ్ళే నవ్వుకుంటారు అనమాట. నేనేం నవ్వలేదు, నేను కామ్గా ఉన్నా. సో ఇది అనమాట జరిగింది. అయితే అసలే లేట్ అవుతుందిరా నాయన అంటే మధ్యలో ఇదొక టాస్క్. ఆ అమ్మమ్మ మంచిగా కొత్త పాస్పోర్ట్ మీద ఇష్యూ చేసి ఉంటే నేను జస్ట్ 1 సెకండ్లో వెళ్ళిపోయేటోని. ఆడ రాక నన్ను ఇక్కడ ఈ C బ్లాక్కి పంపించారు. అండ్ అంతే, నాకు ఒక టికెట్ ఇచ్చారు. ఈ టికెట్ ఇస్తేనే నేను వెళ్తానంట బయటికి. అది అక్కడ ఒక మెషిన్ ఉంది, అందులో ఇన్సెర్ట్ చేయాలని చెప్పిండు. ఇప్పుడు చూపిస్తాను నీకు అది ఎట్లా ఇన్సెర్ట్ చేయాలి ఏంది అనేది. మొత్తానికైతే డన్, పని అయిపోయింది. ఇంకా ఈ టికెట్ పెట్టేసి మనమైతే ఎగ్జిట్ అయిపోదాం. మనకి ఫస్ట్ ఫ్యూయల్ కూడా కావాలా. ఈ బార్డర్ కొంచెం వెరైటీగా ఉంది, టికెట్ పెట్టి పోవాలంట. స్టాప్ 1 వే. ఇటే నేను వెళ్ళాల్సింది కూడా ఎక్కడ పెట్టాలన్నాడు టికెట్. ఈయన వీడేదో నాకు టికెట్ ఇచ్చిండి. ఓహో, అది చెక్కింగ్ది. తినమ్మ చెవులోకి ఏదో పురుగు పోయినట్టుంది, చిరాకు పెట్టిస్తుంది. అక్కడ ఉంది, ఆడుంది ఒకటి, ఆడ పెట్టాల టికెట్. అమెరికా వచ్చి తిమి. టైం మారింది చూడండి, 11:10 అయింది ఇప్పుడు. సో ఇక్కడి నుంచి ఇంకా నేను రైడ్ చేయబోయే నెక్స్ట్ ఒక 3 డేస్ వరకు మొత్తం అంతా కూడా ఒకటే టైము. ఈయనెవరో మన ఇండియనే, పంజాబీ డ్రైవరు, ట్రక్ ఆయన. ఈ బార్డర్ వెరైటీగా ఉంది. టికెట్ डालेंगे वो ऊपर जाएगा. అయిపోయింది. హై, ప్లీజ్ డ్రైవ్ అహెడ్. అగోండి, ఇప్పుడు వెల్కమ్ టు అమెరికా వన్స్ అగైన్. 1 2 మూడోసారా 4ఓసారా ఇది మనం. అమ్మా, ఇంకో 40 నిమిషాలు దెన్ రూమ్లో ఉంటాం. నేనైతే ఇన్ని రోజుల్లో ఫస్ట్ టైం అయితే మాత్రం అమెరికాలో రాత్రిపూట రైడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఒక 40 కిలోమీటర్ల వరకు పెట్రోల్ పంప్ లేదు, ఏం లేదు. అండ్ నా దాంట్లో ఫ్యూయల్ లెవెల్ కూడా చూడండి, జస్ట్ ఒకటే ఒక పాయింట్ ఉంది.
అండ్ 40 కిలోమీటర్లలోనే మన హోటల్ కూడా ఉంది. ఇదంతా ఏం లేదు, జస్ట్ ఏదో 2-3 ఫ్యాక్టరీలు, అంతా ఎడారి లాగుందనమాట. నార్త్ డకోటా మనం ఇప్పుడు ఉన్నది స్టేట్ వచ్చేసి. అమ్మయ్య, చాలాసేపటి తర్వాత ఒక వెహికల్ ఎదురుగా వచ్చింది. టైం ఇప్పుడు 11:30 అట్లా అవుతుందన్నమాట. అప్రాక్సిమేట్ 11 అనుకోండి, 11:20 అట్లా. ఈ టైంలో రైడ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ యూఎస్ఏలో. అమ్మయ్యా, ఫైనల్లీ ఇంకా నేనైతే మాత్రం రూమ్కి వచ్చేసిన. ఇప్పుడు టైం అయితే 1 o'clock దాకా అవుతుంది. అంటే రాగానే నేను లగేజ్ అంతా, రైడింగ్ గేర్ అంతా తీసేసి పోయి మంచిగా ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసిన. ఎందుకంటే రేపు మార్నింగ్ లేచినా అంటే రెడీ అయ్యి తొందర వెళ్ళిపోవడమే. ఇప్పుడు నాకు తినడానికి అయితే ఏం లేదు. నా దగ్గర మిగిలిపోయిన ఒక సగం పాప్కార్న్ ప్యాకెట్ మాత్రమే ఉంది. అది కూడా ఎన్ని ఉన్నాయి, ఇదే తినాలి ఇప్పుడు నేను. ఇంకా అంటే మీరు అనుకుంటారు కదా, అబ్బా యూఎస్ పోతున్నాడు, కెనడా పోతున్నాడు అని. నిజం చెప్తున్నా, ఏం లేదు ఇక్కడ, ఉత్తిదే అంత డొల్ల. అంటే మన లొకేషన్స్తో కానీ దేంతోనైనా కంపేర్ చేస్తే మన ఇండియాలో 10% ఉంటుంది ఇక్కడ, అంతే. ఏదో 1-2 ఒక 10 లొకేషన్స్ అక్కడ మంచిగా ఉంటాయి అంతే. కానీ మన దగ్గర అయితే మాత్రం అట్లా కాదు. ఏంది ఒక ఊర్లో ఒక లొకేషన్ లాగా మంచిగా మనుషులు కనిపిస్తూ అట్లా ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే అట్లా ఏమి ఉండదు. అండ్ ఈరోజు ఇమిగ్రేషన్లో అయితే మాత్రం ప్రాబ్లం అయిపోయింది. అంటే నేను దానికన్నా ముందే నేను బ్లాగ్లో చెప్పిన కదా, నాకేం కాదు, నన్ను ఎవరు ఆపరు, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి. యాక్చువల్లీ ప్రాసెస్ అదే. నన్ననే కాదు, నేను ఏదో పెద్ద తోపుని తురుమున్నాను కాదు, ఎవరైనా సరే బైకర్ని 99.99% ఏ క్వశ్చన్స్ అడగరు. ఇట్లాంటిది అన్న మిస్టేక్ అయితేనే ఆఫీస్లోకి తీసుకొని పోయి చేస్తారనమాట. మహాతల్లి బొక్క పెట్టిన పాస్పోర్ట్కి అంటే అది అయిపోయింది. నేను కొత్త పాస్పోర్ట్లో కాకుండా పాత పాస్పోర్ట్లో వచ్చినట్టు వేసిందనమాట. దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి నన్ను ఒక ఫోటో తీసి నా అన్ని బయోమెట్రిక్స్ తీసుకున్నారు. 10,000 అయ్యి కన్ఫర్మ్ చేసుకున్నారు నేనా కాదా అని చెప్పేసి. అండ్ ఫోటోలో ఇట్లా ఒక 10 సార్లు చూసాను అనమాట. అంటే నేను అడిగిన అనమాట, ఏంది అన్నిసార్లు చూస్తున్నారు అని. అంటే వాళ్ళు చెప్పారు అనమాట, అంటే రైడింగ్ గేర్ ఉంది కదా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నా, అందుకనే చూస్తున్నా. అంటే సరే మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూసుకోండి అని చెప్పేసిన. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇంకా అదే వాళ్ళు చేసిన మిస్టేక్, అది వాళ్ళ మిస్టేక్, నా మిస్టేక్ ఏం కాదు. అది అయిపోయి ఉంటే కథ. ఇట్లనే ఎవరైనా సరే, మీరైనా సరే, మీకు కెనడా యూఎస్ వీసా ఉన్నా మీరు బైక్లో వచ్చారంటే మీకు కూడా అంతే 5 minutesలో అయిపోతుంది. 5 minutes కూడా 1 minute అయిపోతుంది. అసలు పెద్ద పనే కాదు అది. అడుగుతారు ఎటు పోతున్నారు ఏందని అడుగుతారు, కొన్నిసార్లు ఏం లేదు, బాయ్ అంతే. వాళ్ళ మూడ్ని బట్టి ఉంటుంది అనమాట. సో రేపు మార్నింగ్ నేనైతే టువర్డ్స్ డల్లాస్ స్టార్ట్ అవుతా. ఎక్కడ దాకా పోతానో ఏందనేది నాకైతే తెలియదు. అండ్ అంతే, ఇంకా డల్లాస్ అయిపోయిందంటే మన రైడ్ కూడా సమాప్తం అయిపోతుంది. అండ్ నేను అక్కడి నుంచి హ్యూస్టన్ నుంచి మళ్ళీ ఇండియాకి అయితే ఫ్లై అవుతా అనమాట. ఇంకా ఈ రైడ్ ఇక్కడికి క్లోజ్. మళ్ళీ నాకైనా డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేసి రైడ్ చేస్తాను. అండ్ నేనేమనుకుంటున్నాను అంటే, మన వాళ్ళు కూడా చాలామంది ఇండియాలో రైడ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు నా దగ్గర బడ్జెట్ కూడా అంత కొంచెం కష్టంగానే ఉంది. సో ఈ బడ్జెట్కి ఇండియాలో అయితే మొత్తం మంచిగా తిరిగి రావచ్చు. సో అదే ప్లాన్ చేసిన అనమాట. ఈడ ఒక్క రోజుకి నేను చెప్తున్నా కదా, పెట్రోల్కి అయితేనేంది, ఫుడ్ అయితే ఏంది, హోటల్ అయితే ఏంది, మొత్తం కలిపి 30,000 అవుతుంది. అంటే ఒకరోజు 20,000 కావచ్చు, ఒకరోజు 40,000 కావచ్చు. అంటే ఎన్ని మారుతూ ఉంటుంది, నేను ఆన్ యావరేజ్గా చెప్తున్నాను అనమాట. ఒక రోజుకి 30,000 అట్లా అవుతుంది. అసలు మొత్తం బ్యాలెన్స్ అంతా ఖతం. ఇంకా ఏదైనా బైక్ రిపేర్ అంటారా, ఈరోజు టైర్ మార్చినందుకు నాకు ఎంత తీసుకుంటారు అనుకుంటారు, 29,000 ఎంత తీసుకున్నారు జస్ట్ టైర్ మార్చినందుకు. అంటే టైర్ కూడా ఇంక్లూడ్ అయ్యాను. ఇక్కడ లేబర్ కాస్ట్ ఇవన్నీ ఎక్కువ అనమాట. సో ఇంకా ఇప్పటికైతే ఎక్కువ మాట్లాడేసిన అనుకుంటున్నా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్. సో ఇది కొత్త, అంటే 3వ మైక్ ఇది. 2 మైకులు పోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి. 3వ మైక్ లింక్ చేసిన దీనికి. ఇదన్నా మంచిగా ఉంటుందో లేదో చూడాలి. ఇది కూడా పోయిందంటే ఏం లేదు. ఇంకా నాకు ఈ ఆడియో అంటే దీనికి ఉంటుంది కదా, దీంతోనే రికార్డ్ చేయాల్సి వస్తుంది కంటిన్యూస్గా. ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ చూడలేం మనం, 1090, 1080 ఎంతో నేను చూడలేదు. రేపు మార్నింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఈరోజు ఎంత తోలిన అనేది. 12 నుంచి నైట్ 12 దాకా. నేను వచ్చేసరికి 12 అయింది. గంట సేపు ఆపిరాడు ఇమిగ్రేషన్లో అప్రాక్సిమేట్లీ. సో 12 గంటలలో నాకు తెలిసి 1150 కిలోమీటర్లు వచ్చిన అనుకుంటా. చీకటి అయిన తర్వాత నేను 120, 110 అంతే. ఇంకా స్పీడ్ అయితే దాటలేదు. సరే, ఇంకేమైనా ఉంటే రేపు నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.